హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ వైజ్గా ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే నేను చెప్పడమే కాదు, మీతో పాటు నేను కూడా రివిజన్ చేస్తాను. అలాగే మీరు కూడా రివిజన్ చేయడం స్టార్ట్ చేయండి. 6th క్లాస్ సైన్స్ నుంచి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మన ఆహారం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. సెకండ్ పాయింట్ సుగంధ ద్రవ్యాలు అనగా ఎలాకులు, లవంగులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు అండ్ బిర్యానీ ఆకులు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎండిన పండ్లు అంటే డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో ఏమేమి ఉంటాయంటే జీడిపప్పు, బాదాం, కిస్మిస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ రాజస్థాన్లో ప్రధాన ఆహారం చపాతీ లేదా రొట్టెలు. నెక్స్ట్ పాయింట్ తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి పొగబెట్టే దృశ్యం అంటారు లేదా తంపట వేయడం అని కూడా అంటారు. పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పండ్లను వివిధ ఆకారాలుగా కట్ చేయడానికి వెజిటేబుల్ కార్వింగ్ అని అంటారు. ఇప్పుడు ఇది వరకు ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్ అయస్కాంతాలతో ఆటలు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సుమారు 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి గొర్రెలను కాసేవాడు. నెక్స్ట్ కర్రకు అంటుకున్న రాళ్లను లోడ్ స్టోన్ అని అంటారు. నెక్స్ట్ అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. దీనినే అయస్కాంత దిశాధర్మం అని అంటారు. నెక్స్ట్ పాయింట్ సజాతి ధ్రువాలు అంటే నార్త్ సౌత్ అనేటివి వికర్షించుకుంటాయి. నెక్స్ట్ విజాతి ధ్రువాలు అంటే నార్త్ సౌత్ నార్త్ అనేవి ఆకర్షించుకుంటాయి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం. నెక్స్ట్ ఇప్పటి వరకు మనకు తెలిసిన బలమైన అయస్కాంతం నియోడైనమియం. నెక్స్ట్ సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్ దిక్సూచిని కనిపెట్టిన వారు చైనా వారు. నెక్స్ట్ భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ అరటి పండులో పొటాషియం అనే పదార్థం ఉంటుంది. నెక్స్ట్ చికోరి జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. నెక్స్ట్ బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. నెక్స్ట్ బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ సాలడ్ అనే పదార్థం సాలట అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సాలట అంటే ఉప్పు. నెక్స్ట్ టమాటాలో కెరోటినాయిడ్లు లైకోనోఫిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సెకండ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నీరు 3 రూపాల్లో ఉంటుంది. అదొకటి ఘన, రెండోది ద్రవ, మూడోది వాయు. నెక్స్ట్ పాయింట్ నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు లేదా ఎగురుట అని అంటారు. నెక్స్ట్ పాయింట్ నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్ నైరుతి మూల నుండి గాలులు వీస్తే నైరుతి ఋతుపవనాలు అని అంటారు. నెక్స్ట్ వీటి వలన అంటే నైరుతి ఋతుపవనాల వలన జూన్, సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈశాన్య మూల నుండి గాలులు వీస్తే ఈశాన్య ఋతుపవనాలు అంటారు. వీటి వలన నవంబర్, డిసెంబర్ నెలలో వర్షాలు కురుస్తాయి. ఇక్కడ జలచక్రం చూసుకుంటే ఫస్ట్ నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది సూర్యరశ్మి వల్ల. తర్వాత మేఘాల రూపంలో మారి చల్లని గాలులు వీయడం వలన అవి మళ్ళీ వర్షం రూపంలో నీరు కిందికి పడుతుంది. ఇది జలచక్రం. నెక్స్ట్ పాయింట్ వాన చినుకు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ వాన చినుకు 0.02 అంగుళాల నుండి 0.3 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. మొదట ఎండ నుండి కాపాడుకోవడం కోసం ఈజిప్ట్ దేశస్థులు గొడుగును కనిపెట్టారు. తర్వాత కాలంలో వాన కోసం ఈ గొడుగును ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల వర్షాలు కురవడానికి కారణమైన వాయువులు ఏమిటంటే ఒకటోది సల్ఫర్ డయాక్సైడ్, రెండవది నైట్రోజన్ డయాక్సైడ్. ఇవి పరిశ్రమలు మరియు వాహనాల నుండి వెలువడతాయి. నెక్స్ట్
సతత హరిత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఈ సతత హరిత అరణ్యాలు ఎక్కడ అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పటి వరకు మనం థర్డ్ లెసన్ చూసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ జంతువులు ఏమి తింటాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడితే శాకాహారులు అంటారు. నెక్స్ట్ ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడితే మాంసాహారులని అంటారు. నెక్స్ట్ పాండ్ స్కేటర్స్ అనే ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. నెక్స్ట్ హమ్మింగ్ బర్డ్ నే తేనెపిట అని కూడా అంటారు. కాకులను సహజ పారిశుద్ధ కార్మికులని అంటారు. ఇక్కడ గద్దను కూడా సహజ పారిశుద్ధ కార్మికులని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరము ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నిశాచరులు అంటే రాత్రిపూట ఆహార సేకరణ చేసే జంతువులు లేదా కీటకాలని అర్థం. అవి ఏమిటంటే బొద్దింకలు, ఒకటోది బొద్దింకలు, రెండవది ఎడారి సరీసృపాలు, మూడవది ఎలుకలు, నాలుగవది గుడ్లగూబలు, ఐదవది గబ్బిలాలు, ఆరవది మాత్, రెక్కల పురుగును మాత్ అని అంటారు. పైవన్నీ కూడా పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. వీటిని నిశాచరులు అని అంటారు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కూలి చీమల బాధ్యత వచ్చేసి ఆహార సేకరణ మరియు ఆహారం నిల్వ. నెక్స్ట్ చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. నెక్స్ట్ పాయింట్ చీమలు శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మొదటగా జంతువులు 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రీకేంబ్రియన్ కాలంలో ఉద్భవించాయి. రెండవది ఇక్కడ రెక్కలు ఉన్న ఎగరలేని పక్షులు ఏవంటే పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జంతువులకు 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. ఒకటవది అకశేరుకాలు, రెండవది చేపలు, మూడవది ఉభయచరాలు, నాలుగవది సరీసృపాలు, ఐదవది పక్షులు, ఆరవది క్షీరదాలు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపు 5400 క్షీర జాతులు నివసిస్తున్నాయి. నెక్స్ట్ చలనం లేని జంతువులు స్పంజికలు. నెక్స్ట్ పాయింట్ జంతువులు పరపోషకాలు, తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. నెక్స్ట్ పాయింట్ జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దది. ఇక్కడ నీలి తిమింగలం 110 నుండి 160 టన్నుల బరువు ఉంటుంది మరియు ఇది 20 నుండి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజాయిక్ యుగం సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. నెక్స్ట్ పాయింట్ చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందినది. ఇవి 12 నుండి 17 సంవత్సరాల పాటు జీవిస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పక్షులు సకశేరుకాలు, వీటికి వెన్నెముక ఉంటుంది. పక్షులకు కూడా వెన్నెముక అనేది ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పదార్థాలు, వస్తువులు. నెక్స్ట్ ఈ 5th చాప్టర్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది ఒక వస్తువు సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. నీటి సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీలీటర్. సాంద్రత = ద్రవ్యరాశిపై ఘన పరిమాణం అని అర్థం. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థము. ఇక్కడ బీవాక్స్ తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉండి తక్కువ పొగనిస్తాయి. బీవాక్స్ తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటుంది మరియు తక్కువ పొగనిస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ పిల్లి ఒక రోజులో 14 గంటలు నిద్రపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఆవాసం. 6th చాప్టర్ అండి ఇది. ఆవాసం. అందులో ఫస్ట్ పాయింట్ ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరమే ఆ జీవి ఆవాసం అవుతుంది. ఉదాహరణకు కాకి ఆవాసం చెట్టు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నీటి ఉపరితలం పైన ఎగురుతూ లేదా తేలుతుండే పక్షులు. ఏవి అంటే తూనిగలు, మెప్లై, లకుమికి పిట్ట, నీటి కాకులు, డింబకాలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
నీటి కొలనులో పాతి ఉన్న మొక్కలు వెదురు కర్రలు. నీటి కొలనులో పాతి ఉన్న మొక్కలు ఏవంటే వెదురు కర్రలు. నీటి ఉపరితలంపై నివసించే జీవులు నత్త, తిరుగుడు పురుగు, గుంట, గురుగు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీటి ఉపరితలంపై పూర్తిగా తేలియాడి ఉండే మొక్కలు, వాటి వేళ్ళు మాత్రమే నీటి అడుగున నేలలో విస్తరించి ఉంటాయి. అవి ఒకటి అంతర తామర, రెండోది బుడగ తామర. నెక్స్ట్ కొలను అడుగున ఉండేటివి ఏమంటే హైడ్రిల్లా, ఆల్చిప్పలు, చదును పురుగు, నాలుగోది మెగ్గాట్ లేదా ఈగలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలని అంటారు. నీటిలో ఉండే జంతువులను జలచరాలని అంటారు. అవే వాటిని జలావాసములని కూడా అంటారు. నెక్స్ట్ బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. నెక్స్ట్ నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలని అంటారు. నెక్స్ట్ మడ అడవులు సముద్ర తీర ప్రాంతాలలో కోస్తా జిల్లాల్లోని కనబడతాయి. నెక్స్ట్ ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతాల్లో పెంచుతుంటారు. ఎడారి మొక్కలు వచ్చేసి బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద, తుమ్మ, కాక్టస్. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కొల్లేరు, పులికాట్ సరస్సులకు రకరకాల పక్షులు దూరం నుండి వస్తాయి. ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడతాయి. ఇక్కడ అక్టోబర్ నుండి మార్చి వరకు ఏ పక్షులు అంటే పెలికాన్ పక్షులు కనబడతాయి. ఇక్కడ కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుండి ఎగురుతూ వస్తుంది. నెక్స్ట్ తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుండి ఇక్కడ విశాఖపట్టణ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. నెక్స్ట్ ఇవి తెలుసుకోవాల్సినవి మనకు. షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ పొడవు కలిగి ఉంటుంది. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వత ఆవాసాలు ఏవంటే ఆల్పైన్ పర్వత ఆవాసాలు. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. నెక్స్ట్ ఎడారి ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటె కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. నెక్స్ట్ నదులలోని మంచినీరుతో సముద్రంలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు లేదా మాంగ్రూవ్స్ పెరుగుతాయి. మాంగ్రూవ్స్ అడవులు ఎక్కడుంటాయంటే సముద్రంలోని మంచినీరుతో పాటు నదుల్లోని మంచినీరుతో పాటు సముద్రంలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాల్లో మడ అడవులు పెరుగుతాయి. వీటిని మాంగ్రూవ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ భూమి మీద విస్తరించున్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైల్ నీరు ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇప్పుడు వరకు 6th క్లాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము. నెక్స్ట్ 7th చాప్టర్ వచ్చి పదార్థాలను వేరు చేయడము. అందులో ఫస్ట్ పాయింట్ ధాన్యం నుండి ఊక, తాలును వేరు చేయడానికి రైతులు తూర్పార ధర్మంను ఉపయోగిస్తారు. మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని తీర్చడం అంటారు. నెక్స్ట్ బియ్యం, పప్పులను శుభ్రపరిచేందుకు ఫస్ట్ వన్ ఒకటి తీర్చడం, రెండవది వడపోత పద్ధతులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ టీ పొడిని టీ డికాక్షన్ నుంచి వేరు చేయడానికి సిబ్బిగంటే అంటే జాలిని వాడతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఉప్పు నీటి నుంచి ఉప్పు పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం లేదా ఇరుగటం చెందిస్తారు. ఇక్కడ స్వేదనం అంటే ఆవిరి చేయడం, స్వేదన జలం అంటే స్వచ్ఛమైన నీరు. స్వేదన జలంలో మలినాలు ఉండవు. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేయగలము. నెక్స్ట్ ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీటిలో ఉన్న మలినాలను తొలగించడాన్ని స్వేదన పద్ధతి అంటారు. పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో ఏరివేత అనే పద్ధతిని ఉపయోగిస్తారు.
నెక్స్ట్ కొన్ని తేలికైనవి, కొన్ని బరువైనవి గల పదార్థాలు కలిసిన మిశ్రమాల నుండి అనుఘటకాలను వేరు చేయడానికి తూర్పారబట్టడం అనే పద్ధతి ఉపయోగిస్తాము. ఉత్పతనం అంటే ఏదైనా పదార్థం నేరుగా ఘన రూపం నుండి వాయు రూపంలో లేదా వాయు రూపం నుండి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. ఇక్కడ ఉత్పతనానికి ఉదాహరణ ఏంటంటే కర్పూరం ఘన రూపంలో ఉంటుంది ముందు, తర్వాత అది దాన్ని వెలిగించినప్పుడు వాయు రూపంలో లేదా ఘన రూపంలోకి మారుతుంది. ఇక్కడ క్రోమటోగ్రఫీ అంటే ఇది వేరు చేయడంలో వినూత్న పద్ధతి. రంగులను వేరు చేసే పద్ధతినే క్రోమటోగ్రఫీ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. కర్పూర వృక్షం సిన్నమోమం కాంపోరం చెట్టు బెరడు సేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ఉప్పు, స్ఫటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటారు. నెక్స్ట్ జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. నెక్స్ట్ మొక్కలకు తక్కువ సంఖ్యలో తెగుళ్ళు ఉన్నప్పుడు చేతితో ఏరివేయడం పద్ధతిని ఉపయోగించి నివారించవచ్చును. నెక్స్ట్ రాజస్థాన్లోని సాంబర్ సరస్సు మన దేశం ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. రాజస్థాన్లోని సాంబర్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. మధ్యయుగంలో ఉప్పును తెల్ల బంగారం అని అనేవారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి దారాల నుంచి దుస్తుల దాకా. అందులో ఫస్ట్ పాయింట్, ఇది 8వ చాప్టర్ అండి. నెక్స్ట్ పాయింట్, అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బైండింగ్లో ఉపయోగించే గుడ్డుని కాలికో అంటారు. మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు. కృత్రిమ దారాలు అంటే రసాయన పదార్థాలతో తయారు చేస్తారు లేదా సింథటిక్ దారాలు. సింథటిక్ దారాలకు ఉదాహరణలు పాలిస్టర్, నైలాన్, టెర్లిన్, ఆక్రలిక్. నెక్స్ట్ ఇక్కడ నూలు బట్టలు అంటే మందంగా ఉంటాయి. ఇవి ఉతకగా బరువుగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ముడతలు పడతాయి, కుంచుకుపోతాయి. నెక్స్ట్ ఇక్కడ పట్టుబట్టలు అంటే వీటిని తాకితే నున్నగా ఉంటాయి, జారే స్వభావం కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్ని బట్టలు వచ్చేసి వీటిని తాకితే గరుకుగా ఉంటాయి, బరువుగా కూడా ఉంటాయి. నెక్స్ట్ కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. ఇక్కడ సహజమైన దారాలు అంటే పత్తి, ఉన్ని, నెక్స్ట్ ఇక్కడ జనుము, కొర్రలు సహజమైన దారాలు, వీటి నుంచి ఉత్పత్తి అవుతాయి. పత్తి దారాల తయారీకి పత్తి సాధారణంగా నల్లరేగడి నేలలో పండుతుంది. ఇక్కడ మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలో పత్తి విస్తారంగా పండుతుంది. పత్తి కాయల నుంచి గింజలను తీసి దూది వేరు చేయడానికి జిన్నింగ్ అని అంటారు. పత్తి కాయల నుంచి గింజలను తీసి దూది వేరు చేయడానికి జన్నింగ్ అని అంటారు. ఈ విధంగా నెక్స్ట్ దారాన్ని ఒకటి తకిలి లేదా 2 చెరక లేదా 3 రాట్నంను ఉపయోగించి వడుకుతారు. నెక్స్ట్ దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. ఇక్కడ ఏంది దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడానికి వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. నెక్స్ట్ జనపనార దారంను బంగారు దారం అని కూడా అంటారు. నెక్స్ట్ తాళ్ళు పీనడానికి ఉపయోగించే నారాలంటే గోగునార, చాగమట్ట అంటే కిత్తనార అని కూడా అంటాం. ఇక్కడ నిలువు అంటే పడుగు, ఇక్కడ అడ్డు అంటే పేక. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ నిలువు అంటే పడుగు, అడ్డు అనగా పేక అనే 2 వరుస దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడానికి నేత నేయడం అంటారు. నెక్స్ట్ విద్యుత్ సాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. నెక్స్ట్ చేతి సాయంతో నడిచే నేత యంత్రాలను చేనేత మగ్గాలని అంటారు. ఇక్కడ చేనేత పరిశ్రమలు చూసుకుంటే ఎక్కడెక్కడ ఉంటాయని ఫస్ట్ ఒకటోది గద్వాల్, రెండోది శ్రీశైల, మూడోది నారాయణపేట,
నాలుగోది పోచంపల్లి జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ వరంగల్ తివాచీల నాణ్యతకు మన్నికకు ప్రఖ్యాతిగాంచినవి. వరంగల్ తివాచీల నాణ్యతకు మన్నికకు ప్రఖ్యాతిగాంచినవి. నెక్స్ట్ జనపనార విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా పండిస్తారు. నెక్స్ట్ సాలెపురుగుల నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నెక్స్ట్ ఉన్ని వస్త్రాల తయారీలో ప్రపంచంలో ఎక్కువగా గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వర్షానికి తడవని బట్టలను 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోస్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త తయారు చేశాడు. నెక్స్ట్ వాల్డో ఎల్ సిమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ పీవీసీను కనుగొన్నాడు. డాక్టర్ మియోసి ఒకోమోటో అనే శాస్త్రవేత్త 1970 సంవత్సరంలో మొట్టమొదటి సూక్ష్మదారం అంటే మైక్రోఫైబర్ను తయారు చేసిండు. నెక్స్ట్ మన శాస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. నెక్స్ట్ ఒక పత్తికాయ నుండి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. ఇవి 8వ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ 9th చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మొక్కలు మరియు భాగాలు, వాటి విధులు. నెక్స్ట్ మొక్కలలోని ముఖ్యమైన భాగాలు ఏమిటంటే వేరు, కాండం, పత్రం, పుష్పం. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. అందులో ప్రధానమైన వేరును తల్లి వేరు అని అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన వేర్లు మరియు సన్నని వేర్లు ఇవి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సన్నని వేర్లను పార్శ్వ వేర్లు అని అంటారు. నెక్స్ట్ కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే పార్శ్వఖండం పీఠ భాగం నుంచి బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు. అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ సెకండ్ మ్యాప్ లో చూపించిన ఇంతకుముందు. నెక్స్ట్ ఇక్కడ వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే మొక్కలు ఏవి అంటే 1 ముల్లంగి, 2 క్యారెట్, 3వది బీట్రూట్ మరియు దుంప వేర్లు. నెక్స్ట్ ఇక్కడ పత్ర భాగాలు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి పత్రపీఠం, 2వది పత్రవృంతం, 3వది ఈనెలు, 4వది పత్రదళం, 5వది నడిమి ఈనెలు. ఇక్కడ పత్రంలో చూడవచ్చు. ఫస్ట్ది పత్రపీఠం, పత్రవృంతం, ఈనెలు, పత్రదళం, నడిమి ఈనె. నెక్స్ట్ ఇక్కడ పత్రంలో ముఖ్యమైన భాగాలు ఏవి అంటే పత్రపీఠం, పత్రవృంతము, పత్రదళం. నెక్స్ట్ పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. నెక్స్ట్ ఈ ఈనెల వ్యాపనం ఎన్ని రకాలు ఉంటాయంటే తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలకార ఈనెల వ్యాపనం అని, పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెలు వ్యాపనం ఉంటుంది. ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలకార ఈనెల వ్యాపనం, పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వ్యాపనం ఉంటుంది. నెక్స్ట్ పత్ర రంధ్రాల పరిశీలన చూస్తే ఒకసారి పక్కపటంలో ఇక్కడ పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారం ఉంటుంది. నెక్స్ట్ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. ఇక్కడ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. నెక్స్ట్ రక్షక కణాల మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్ర రంధ్రాలని అంటారు. నెక్స్ట్ పత్ర రంధ్రాలు ముక్కు వలె పనిచేస్తాయండి. నెక్స్ట్ పత్ర రంధ్రాలు మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడతాయి. నెక్స్ట్ వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయ పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది
ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం అండి. ఇక్కడ బాష్పోత్సేకం అంటే నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటారు. నెక్స్ట్ పత్రం యొక్క విధులు ఏమిటంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాయు వినిమయంలోను మరియు బాష్పోత్సేకంలోను కూడా సహాయపడతాయి. ఇక్కడ మొక్కల కాండాలకు ఉదాహరణలు ఏమిటంటే ఇక్కడ బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు. ఇక్కడ బోన్సాయ్ అంటే పెద్ద పెద్ద వృక్షాలు చిన్న కుండీలలో పెంచే పద్ధతిని బోన్సాయ్ అని అంటారు. అందులో మరుగుజ్జు వృక్షం లేదా వామన వృక్షాలు అని కూడా అంటారు బోన్సాయ్ మొక్కలను. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బనానా ఆయిల్ను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. ఆపిల్ బరువులో 84% నీరు ఉంటుంది. దోస బరువులో 96% నీరు ఉంటుంది. పుష్పంలో లైంగిక భాగాలు ఏవంటే ఒకటోది అండాశయం, రెండవది కీలాగ్రామ్, మూడవది పరాగకోశం. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. నెక్స్ట్ పాయింట్ కాండం బలహీనంగా ఉండే మొక్కలు ఏమిటంటే ఎగబాకే మొక్కలు. ఉదాహరణ ద్రాక్ష వంటి మొక్కలు ఆధారం ఏమిటంటే ద్రాక్ష వంటి మొక్కలకు ఆధారం తీగలు, కొక్కేలు. నెక్స్ట్ మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సిసిన్ అంటారు. ఇవి 9th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి అండి ఇప్పటి వరకు మనం 10th చాప్టర్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ చూడడం జరిగింది. నెక్స్ట్ వీడియో లెంతీ అవ్వడం వల్ల 9th చాప్టర్ వరకు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో 10th చాప్టర్ నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. నా వీడియోస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసి కామెంట్ చేయండి. నేను ఏ విధంగా వీడియోలు చేయాలో, ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.